విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుందాం. క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ ఇంకోసారి వార్తల్లోకి వచ్చింది. దీని గురించి 4-5 ముఖ్యమైన విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏన్సెస్ట్రీ డిఎన్ఏ స్టడీస్, వీటి వల్ల ఉపయోగం ఏమిటి? ఇంతకుముందు లెక్చర్స్లో మనం డిఎన్ఏకి ఆర్ఎన్ఏకి మధ్య తేడా, అలాగే జీనోమ్ల మధ్య తేడా, అలాగే ఇండిజెన్ ప్రాజెక్ట్, జీనోమ్ ఇండియా ప్రాజెక్టుల మధ్య వ్యత్యాసం, హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ గురించి ఇవన్నీ తెలుసుకున్నాం. ఈరోజు ఏన్సెస్ట్రీ డిఎన్ఏ స్టడీస్ వల్ల ఉపయోగం ఏమిటి అనేది తెలుసుకుందాం. యాంటీ సెటిలైట్ వెపన్స్ అంటే ఏమిటి? ఈ మధ్య ఈ యాంటీ సెటిలైట్ వెపన్స్ ఎందుకు వార్తల్లోకి వచ్చాయి? ఔటర్ స్పేస్ ట్రీటీని ఈ యాంటీ సెటిలైట్ వెపన్స్ ఎలా వైలేట్ చేస్తున్నాయి? వెట్ బల్బ్ టెంపరేచర్, ఇంతకుముందు లెక్చర్స్లో నేను డ్రై బల్బ్ టెంపరేచర్, వెట్ బల్బ్ టెంపరేచర్ల మధ్య డిఫరెన్సెస్ చెప్పాను. ఇవాళ ఇంకా కొన్ని విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ అంటే ఏమిటి? మీ అందరికీ తెలుసు, 2024 కల్లా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా, అలాగే మిడ్ డే మీల్స్ స్కీమ్ ద్వారా ఏదైతే రైస్ సరఫరా చేయబడుతుందో అవన్నీ కూడా ఫోర్టిఫై చేయబడతాయి. B12, అలాగే ఫోలిక్ యాసిడ్, అలాగే ఐరన్ ఫోర్టిఫికేషన్ అన్నమాట. ఈ సందర్భంగా మీకు 4-5 ముఖ్యమైనటువంటి విషయాలను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత తరచుగా కొన్ని వర్డ్స్ వినపడుతూ ఉంటాయి. హంగర్, మాల్ న్యూట్రిషన్, అండర్ న్యూట్రిషన్, వేస్టింగ్, స్టంటింగ్. వీటిని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీటి మధ్య డిఫరెన్సెస్. అలాగే విటమిన్ డి తరచుగా వార్తల్లో ఉంటుంది. మనం ఎండలోకి వెళ్ళటాన్ని మానేసాం, అందుకని ఈ విటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువవుతోంది. అసలు దీనివల్ల అనర్థాలు ఏమిటి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత నానో టెక్నాలజీ అంటే ఏమిటి? నానో పార్టికల్స్ యొక్క ఉపయోగాలు ఏమిటి? వీటి గురించి కూడా తెలుసుకుందాం. చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. రాగల 20 నిమిషాల సేపు శ్రద్ధగా వినండి. మొదటి ప్రశ్న, క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్. ఈ డిసీజ్ని 1956వ సంవత్సరంలో ఐడెంటిఫై చేశారు. ఈ క్యాసనూర్ అనేటువంటిది ఒక ప్రాంతం పేరు. ఇది కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతం అన్నమాట. ఇక్కడ ఈ డిసీజ్ని, ఇది ఒక వైరస్ వల్ల వస్తుంది. 1956లో ఐడెంటిఫై చేసిన తరువాత ఇప్పటిదాకా దాదాపుగా 560 మంది చనిపోవటం జరిగింది. యావరేజ్న సంవత్సరానికి 10 మంది చనిపోతూ వస్తున్నారు. తర్వాత ఇది ఈ మధ్య ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే, కర్ణాటక ప్రభుత్వం ఏం చెప్తోందంటే, ప్రైవేట్ మ్యానుఫ్యాక్చరర్స్ వ్యాక్సిన్స్ మ్యానుఫ్యాక్చర్ చేయటానికి ముందుకు రావటం లేదు. ఎందుకంటే వ్యాక్సిన్స్ యొక్క రిక్వైర్మెంట్ అంతగా లేకపోవటం వలన ప్రైవేట్ మ్యానుఫ్యాక్చరర్స్ వ్యాక్సిన్స్ని తయారు చేయటానికి ముందుకు రావటం లేదు. ఈ విషయాన్ని కేంద్రానికి ఫ్లాగ్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం ఆ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. దీనికి వ్యాక్సిన్ ఉంది, కానీ ప్రైవేట్ మ్యానుఫ్యాక్చరర్స్ దీన్ని సరఫరా చేయకపోవటం వలన, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేయకపోవటం వలన దీని లభ్యత లేదన్నమాట. దీన్ని దృష్టిలో పెట్టుకొని కర్ణాటక ప్రభుత్వం ఈ విషయాన్ని కేంద్రానికి ఫ్లాగ్ చేసిందనమాట. అర్థమైంది కదా? దీనికి వ్యాక్సిన్ ఉంది, ఇది వైరస్ వల్ల వస్తుంది. ఒక ఇండికేషన్ ఏంటంటే కోతులు చనిపోవటం. దీన్ని అందుకే మంకీ ఫీవర్ అని కూడా అంటారు. ఎక్కడైనా కోతులు చనిపోయి ఉంటే అటవీ ప్రాంతాల్లో అది ఒక ఇండికేషన్ అనమాట. ఆ తర్వాత టిక్స్, ఇక్కడ చూడండి పిక్చర్లో ఇవ్వటం జరిగింది. ఈ టిక్స్ ఏం చేస్తాయంటే కోతుల్ని కుట్టి మనుషుల్ని కుడితే ఆ వైరస్ మనుషులకు వస్తుందన్నమాట. అర్థమైంది కదా? తర్వాతి ప్రశ్న, ఏన్సెస్ట్రీ డిఎన్ఏ స్టడీస్. ఇంతకుముందు మనం ఈ డిఎన్ఏ ఆర్ఎన్ఏ గురించి చాలా విషయాలు నేర్చుకున్నాం. డిఎన్ఏ అనగానే హ్యూమన్ జీనోమ్లో 3.05 బిలియన్ బేస్ పెయిర్స్ ఉన్నాయని చెప్పి హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ 1990లో స్టార్ట్ అయ్యి 2003లో కంప్లీట్ అయింది. ఆ తర్వాత హ్యూమన్ జీనోమ్ పబ్లిక్ డొమైన్లో ఉంది. ఈ హ్యూమన్ జీనోమ్ సీక్వెన్సింగ్ చేసిన తరువాత చాలా మెడికల్ అడ్వాన్స్మెంట్స్ మనకి అందుబాటులోకి రావటం జరిగింది.
అలాగే మన దేశానికి సంబంధించి ఒక రిఫరెన్స్ జీనోమ్ని తయారు చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇండిజెన్ ప్రాజెక్ట్, జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ అనేటువంటి 2 ప్రాజెక్ట్స్కి 4-5 సంవత్సరాల క్రితం శ్రీకారం చుట్టడం జరిగింది. ఇవన్నీ మనం ఇంతకుముందు లెక్చర్స్లో నేర్చుకున్నాం. ఇక ఏన్సెస్ట్రీ డిఎన్ఏ అంటే ఏమిటంటే, ఎప్పుడో మనుషుల స్కెలెటన్స్ తీసుకొని ఆ డిఎన్ఏని సీక్వెన్స్ చేస్తారనమాట. ఎప్పుడో ఎన్ని శతాబ్దాల క్రితం ఉన్నటువంటి డిఎన్ఏను తీసుకొని, అంటే ఆ స్కెలెటన్ నుంచి డిఎన్ఏని తీసుకుంటారు. ఏన్షియంట్ స్కెలెటల్ రిమైన్స్, శతాబ్దాల క్రితం నాటి ఏన్షియంట్ స్కెలెటల్ రిమైన్స్ నుంచి డిఎన్ఏని తీసుకొని ఆ తర్వాత జెనెటిక్ ప్రొఫైల్ని కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇలా జెనెటిక్ ప్రొఫైల్ని కన్స్ట్రక్ట్ చేయటం వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, ఆ రోజుల్లో వేలాది సంవత్సరాల క్రితం అప్పుడు మనుషులు ఎదుర్కొన్నటువంటి డిసీజెస్ ఏమిటి, ఎలాంటి వ్యాధుల బారిన పడ్డారు, మైగ్రేషన్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి వాళ్ళు మైగ్రేట్ అయ్యారు, అలాగే డిసీజెస్ని ఎలా ఎదుర్కొన్నారు, ఇలాంటి వాటి మీద ఒక అవగాహన వచ్చే అవకాశం ఉందన్నమాట. దీనికోసం ఈ ఏన్సెస్ట్రీ డిఎన్ఏ స్టడీస్ని వాడతారనమాట. తర్వాత యాంటీ సెటిలైట్ వెపన్స్, ఇవి ఎందుకని వార్తల్లోకి వచ్చాయంటే, ఈ మధ్య రష్యా మీద ప్రపంచ దేశాలు ఒక అభియోగం మోపటం జరిగింది. అంటే ఏంటంటే, రష్యా ఒక యాంటీ సెటిలైట్ వెపన్ని లాంచ్ చేసిందని చెప్పి. యాంటీ సెటిలైట్ వెపన్ అంటే ఏమిటి, ఏ దేశంలో ఒక సెటిలైట్ తిరుగుతూ ఉందనుకోండి, అక్కడ తిరిగేటప్పుడు భూమి మీద నుంచి కొన్ని రకాల వేవ్స్, అంటే మీ అందరికీ తెలుసు హై స్ట్రెంగ్త్ ఉండేటువంటి వేవ్స్, వాటి ద్వారా మనం దాన్ని టోటల్గా కొలాప్స్ చేసేయచ్చు, దాని ఎలక్ట్రానిక్ సిస్టమ్ని మనం డిస్ఫంక్షనల్ చేసేయచ్చు. అదొకటి. రెండోది ఏంటంటే, భూమి మీద నుంచి మనం దాన్ని ఢీ కొట్టడానికి ఒక రాకెట్ ద్వారా ఒక కైనటిక్ ఆబ్జెక్ట్ని పంపించేసి దాన్ని అక్కడే ఆకాశంలో దాన్ని ఢీ కొట్టేయచ్చు అనమాట. వీటిని ఏమంటారంటే కైనటిక్ యాంటీ సెటిలైట్ వెపన్స్ అంటారు. అర్థమైంది కదా. ఇప్పుడు భూమి మీద నుంచి ఏవైనా సరే హై అండ్ వేవ్స్ని పంపించేసి దాని ఎలక్ట్రానిక్ సిస్టమ్ని కొలాప్స్ చేయొచ్చు, లేకపోతే భూమి మీద నుంచి ఒక రాకెట్ ద్వారా మనం అక్కడికి ఒక ఆబ్జెక్ట్ని పంపించి దానికి దగ్గరలో బ్లాస్ట్ చేయొచ్చు, దాన్ని డైరెక్ట్గా కొట్టేయచ్చు. వీటిని ఏమంటారంటే కైనెటిక్ యాంటీ సెటిలైట్ వెపన్స్ అంటారు. ఈ మధ్య రష్యా లాంచ్ చేసినటువంటి ఒక పర్టిక్యులర్ ఆబ్జెక్ట్ మీద అనుమానం ఉందన్నమాట. యాంటీ సెటిలైట్ వెపన్స్ వల్ల ఇబ్బంది ఏమిటి, ఇతర దేశాలకి సంబంధించినటువంటి సెటిలైట్స్ పనికి రాకుండా పోతాయి. ఎలక్ట్రానిక్ సిస్టమ్ స్తంభించిందనుకోండి, ఆ సెటిలైట్ పనిచేయదు. దాన్ని మనం అక్కడే బ్లాస్ట్ చేసామనుకోండి, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని పంపించి, అప్పుడు స్పేస్ డెబ్రిస్, కాంటామినేషన్ ఆఫ్ స్పేస్ అంటాం. స్పేస్లో డెబ్రిస్ చాలా కాలం పాటు ఉండిపోతుంది. అది మిగతా శాటిలైట్స్ని ఎఫెక్ట్ చేయొచ్చు. అలాగే ఏవైనా కొత్త శాటిలైట్స్ లాంచ్ చేయాలంటే జాగ్రత్తగా ఆ డెబ్రిస్కి తగలకుండా లాంచ్ చేయాల్సి ఉంటుంది. ఇట్లాంటి చాలా అనర్థాలు ఉన్నాయి. ఇలాంటి వాటినన్నిటినీ తొలగించటం కోసమే, ఇలాంటి పనులు ఎవరైనా చేస్తే వాళ్ళని అడ్డుకోవటం కోసమే ఔటర్ స్పేస్ ట్రీటీ ఉంది. ఔటర్ స్పేస్ ట్రీటీ 1967 సంవత్సరం అనుకుంటాను, అప్పుడు అందరూ సంతకాలు పెట్టారు చాలా దేశాలు. ఇప్పుడు ఔటర్ స్పేస్ ట్రీటీ ప్రకారం ఏంటంటే, ఒకటి, మీరు ఇతర దేశాల శాటిలైట్స్ని డిస్ఫంక్షనల్ చేయకూడదు, వాటికి డ్యామేజ్ చేయకూడదు. రెండోది కాంటామినేషన్ ఆఫ్ స్పేస్, అంటే మీరు అక్కడ స్పేస్లో ఒక శాటిలైట్ని బద్దలు కొట్టేస్తే అక్కడ స్పేస్ డెబ్రిస్ చాలా కాలం పాటు ఉంటుంది. అలా మీరు కాంటామినేషన్ ఆఫ్ స్పేస్ చేశారనుకోండి, అది కూడా ఔటర్ స్పేస్ ట్రీటీకి విరుద్ధం. ఇక మూడోది ఏంటంటే, మీరు వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఏది కూడా ఆకాశంలోకి తీసుకెళ్ళకూడదు. అంటే మీరు న్యూక్లియర్ వెపన్స్ని తీసుకెళ్ళి నేను ఆకాశంలో తిప్పుతానంటే కుదరదనమాట. ఇప్పుడు అసలు ఈ రష్యా లాంచ్ చేసేది ఏమిటి అనే దాని మీద ఒక అవగాహన లేదు, రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. తర్వాత ఇంతకు ముందు కూడా మీకు ఒక ప్రశ్న ఇలాంటిదే అడిగాను. ఒకే టెంపరేచర్ ఉన్నప్పుడు విశాఖపట్నం, హైదరాబాద్, ఈ 2 నగరాలను తీసుకుంటే హైదరాబాద్లో కంఫర్టబుల్గా ఉంటాం, విశాఖపట్నంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. 38 డిగ్రీల సెల్సియస్ అనుకోండి.
హైదరాబాద్లో చాలా కంఫర్టబుల్గా ఉంటాం, విశాఖపట్నంలో చాలా ఉక్కపోస్తుంది. తేడా ఏమిటి? ఒకే టెంపరేచర్ దగ్గర ఒకేలా ఉండాలి కదా, అలా ఉండదు. ఈ రిలేటివ్ హ్యూమిడిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. రిలేటివ్ హ్యూమిడిటీ తీర ప్రాంతాల్లో ఎక్కువ ఉంటుంది, ఇక హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో తక్కువ ఉంటుంది. అందుకని ఒకే టెంపరేచర్ దగ్గర మీరు తీర ప్రాంతాల్లో ఎక్కువ అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు, డ్రై ఏరియాస్లో కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే అక్కడ రిలేటివ్ హ్యూమిడిటీ ఎక్కువగా ఉన్నప్పుడు మన చెమట ద్వారా, అంటే మన బాడీ మనం ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు బయటికి వెళ్ళామనుకోండి, 40 డిగ్రీల సెల్సియస్లోకి బయటకు వెళ్తే మీ అందరికీ తెలుసు మన బాడీ, మీరు చల్లదనంలోకి వెళ్ళినా వేడిలోకి వెళ్ళినా 45 డిగ్రీల సెల్సియస్కి వెళ్ళినా 5 డిగ్రీల సెల్సియస్కి వెళ్ళినా -5 డిగ్రీల సెల్సియస్కి వెళ్ళినా మన బాడీ ఒకే టెంపరేచర్ని మెయింటైన్ చేయాలి, లేకపోతే హ్యూమన్ బీయింగ్స్ బ్రతకరు. ఒకే టెంపరేచర్ని మెయింటైన్ చేయాలి అంటే మనకున్నటువంటి మెకానిజం అలా పనిచేస్తుంది. మీరు బాగా వేడిగా ఉన్నప్పుడు బయటకు వెళ్ళారనుకోండి, చెమట రూపంలో బయటకు వెళ్ళిపోయి తర్వాత ఆ చెమట అనేటువంటిది వేపరైజ్ అయిపోయి అప్పుడు బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ రిలేటివ్ హ్యూమిడిటీ బాగా ఎక్కువగా ఉంటే, వాతావరణంలో సాచ్యురేషన్ స్టేజ్ హ్యూమిడిటీతో ఎక్కువ ఉందనుకోండి, చెమట బయటకు వెళ్ళిపోదు, ఆ చెమట అలాగే ఉండిపోతుంది. అందుకని ఏంటంటే బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేయడం కష్టమవుతుంది. కాబట్టి రిలేటివ్ హ్యూమిడిటీ, ఈ డ్రై బల్బ్ టెంపరేచర్ అంటే మనం చెప్పుకునే 40, 38 ఇవన్నీ డ్రై బల్బ్ టెంపరేచర్ అనమాట. అది ప్లస్ రిలేటివ్ హ్యూమిడిటీ రెండింటిని కలిపి చూస్తే వెట్ బల్బ్ టెంపరేచర్ వస్తుంది. అందుకని రాబోయే కాలంలో ఈ వెట్ బల్బ్ టెంపరేచర్ అనేటువంటిది ప్రాముఖ్యత సంతరించుకోబోతుంది. తర్వాతి ప్రశ్న, ఈ పదాలన్నీ తరచుగా వింటూ ఉంటాం, చాలామందికి క్లారిటీ ఉండదు. మొదటిది ఏంటంటే హంగర్ అన్నమాట, ఆకలేస్తుంది అంటాం కదా. హంగర్ అంటే ఏమిటి అసలు? FAO ఏం చెప్తుందంటే, ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్, ప్రతిరోజు ఈ 1800 కిలో క్యాలరీస్ కావాలి ఎనర్జీ రిక్వైర్మెంట్. హ్యూమన్ బీయింగ్కి 1800 కిలో క్యాలరీస్ కావాలి. ఇక మన NIN నామ్స్ ప్రకారం అర్బన్ ఏరియాస్లో అయితే 2100 కిలో క్యాలరీస్, రూరల్ ఏరియాస్లో 2400 కిలో క్యాలరీస్. ఇది నామ్ అన్నమాట. ఒకవేళ ఇంత ఎనర్జీ హ్యూమన్ బీయింగ్ తీసుకోలేదనుకోండి, నేను యావరేజ్ చెప్తున్నాను, కొంతమంది ఎక్కువ తినచ్చు, కొంతమంది తక్కువ తినచ్చు, నేను యావరేజ్ చెప్తున్నాను. ఇంత ఎనర్జీ మనకి ఫుడ్ గ్రెయిన్స్ అవి లేవనుకోండి, ఇంత ఎనర్జీ ఇచ్చేటువంటి ఫుడ్ గ్రెయిన్స్, అప్పుడు హంగర్ అంటాం. మీ రిక్వైర్మెంట్ 2400 కిలో క్యాలరీస్ అనుకోండి, మీరు 1600 కిలో క్యాలరీసే మీకు దొరికిందనుకోండి, అన్నం సరిపోలేదు, అలాంటప్పుడు హంగర్ కింద దారితీస్తుంది. మీరు ఆఫ్రికన్ కంట్రీస్, ఎస్పెషల్లీ సబ్ సహారన్ ఆఫ్రికన్ కంట్రీస్కి వెళ్ళారనుకోండి, అక్కడ ఈ హంగర్ అనేటువంటిది ప్రముఖంగా మీకు వినిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు 800 కోట్ల జనాభాలో దాదాపు 80 కోట్ల మంది, అంటే దాదాపు 10% మంది, ముఖ్యంగా ఈ సబ్ సహారన్ ఆఫ్రికా కంట్రీస్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు కావలసినంత ఎనర్జీ రిక్వైర్మెంట్ లేక ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళు హంగర్ అని చెప్పచ్చు. తర్వాత మాల్ న్యూట్రిషన్ అంటే మీరు అన్బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవటం, అంటే మీకు దాని మూలంగా ఓవర్ న్యూట్రిషన్ కావచ్చు, అండర్ న్యూట్రిషన్ కావచ్చు. మాల్ న్యూట్రిషన్ అంటే ఏమిటంటే, మీరు బ్యాలెన్స్డ్ వేలో ఫుడ్ని తింటం లేదు, ఎక్కువన్నా తింటున్నారు అవసరమైన దానికంటే, తక్కువన్నా తింటున్నారు. తక్కువ తింటే ఏమవుతుంది? ఈ వేస్టింగ్, స్టంటింగ్, లేకపోతే నీరసంగా ఉండటం ఇలాంటివి. ఎక్కువ తిన్నారనుకోండి అవసరమైన దానికంటే, ఒబెసిటీ అంటాం. ఈ మధ్యకాలంలో ప్రపంచంలో ఒబెసిటీ కూడా బాగా పెరుగుతోంది. ఇక ఈ మాల్ న్యూట్రిషన్ అంటే రెండు కలుస్తాయి, గుర్తుపెట్టుకోండి. మాల్ న్యూట్రిషన్ అనగానే ఏదో సరైనంత ఆహార పదార్థాలు లేక వీక్గా ఉన్నవాళ్ళు అనుకోకండి. ఒబెసిటీ, బరువు ఎక్కువ ఉన్నవాళ్ళు కూడా మాల్ న్యూట్రిషన్ కిందకు వస్తారు. మాల్ అనగానే అర్థమైంది కదా, అన్బ్యాలెన్స్డ్ అనమాట. ఇక అండర్ న్యూట్రిషన్ అంటే ఏమిటంటే, మీరు ఫుడ్ సరిగా తీసుకోకపోవటం, అవసరమైనన్ని న్యూట్రియంట్స్ తీసుకోకపోవటం. మీరు గమనించండి, హంగర్ అంటే ఇక్కడ మీరు ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఒకటే చూస్తారు. ఇక మాల్ న్యూట్రిషన్లో రెండు ఉంటాయి.
అండర్ న్యూట్రిషన్ ఉంటుంది, ఓవర్ న్యూట్రిషన్ ఉంటుంది. అంటే మీరు అక్కడ ఎక్కువైనా తింటారు, తక్కువైనా తింటారు, కావలసిన న్యూట్రియంట్స్ రావు, విటమిన్స్ రావు, మినరల్స్ రావు, ఆహార పదార్థాలు సరిగా ఉండవు, ఎక్కువన్నా తింటారు, తక్కువన్నా తింటారు. అది మాల్ న్యూట్రిషన్. అండర్ న్యూట్రిషన్ అంటే ఏమిటంటే మీకు కావలసినంత రిక్వైర్మెంట్, మినరల్స్ కావచ్చు, విటమిన్స్ కావచ్చు, అలాగే మీరు తిన్నప్పటికీ కూడా మీ బాడీలో ఏదో ప్రాబ్లం ఉంది, తిన్నది జీర్ణం అవ్వటం లేదు, లేకపోతే ఇంకా ఇతరితర కారణాల వల్ల మీకు ఎనర్జీ రావటం లేదు, అలాంటప్పుడు కూడా మిమ్మల్ని అండర్ న్యూట్రిషన్ అంటారు. పూర్ యూటిలైజేషన్ ఆఫ్ న్యూట్రియంట్స్ డ్యూ టు ఇన్ఫెక్షన్స్. కొంతమంది పిల్లలకి కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాం, చిన్నప్పుడు రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళు తిన్నప్పటికీ కూడా అది వంట పట్టదనమాట. వాళ్ళని కూడా అండర్ న్యూట్రిషన్ కేటగిరీలో వేస్తాం. అర్థమైంది కదా. స్టంటింగ్ అంటే ఏమిటంటే ఏజ్కి, ఉదాహరణకి ఒక పర్టికులర్ ఏజ్ 5 సంవత్సరాల వయసు వచ్చింది, నార్మల్గా అందరూ ఒకే హైట్ ఉండాలని లేదు, ఉండాల్సినంత హైట్ ఆ బాబు లేడు, తక్కువ ఉన్నాడు, అది స్టంటింగ్. అంటే కంటిన్యూస్గా అండర్ న్యూట్రిషన్. వాళ్ళ అమ్మా నాన్న అనుకుంటారు మేము ఫుడ్ పెడుతున్నామని, అందులో న్యూట్రియంట్స్ ఉండవు, విటమిన్స్ ఉండవు, మినరల్స్ ఉండవు, బ్యాలెన్స్డ్గా ఉండదు. అంతేకాకుండా ఆ బాబుకి ఇన్ఫెక్షన్స్ ఇతరితర ఉంటే ఏమవుతుంది, తిన్నది వంట పట్టదు. సో కంటిన్యూస్ అండర్ న్యూట్రిషన్, దాన్ని ఏమంటామంటే ఈ క్రానిక్ అండర్ న్యూట్రిషన్ అంటాం. నెలల తరబడి, సంవత్సరాల తరబడి అండర్ న్యూట్రిషన్ ఉంటే ఇది రివర్స్ చేయలేం మనం, ఇర్రివర్సబుల్ అనమాట. ఒకసారి ఎత్తు తక్కువ పెరిగాడు అనుకోండి, బాబు పెరగాల్సినంత ఎత్తు పెరగలేదు అనుకోండి, మీరు లాగలేరు కదా. సో అందుకని స్టంటింగ్ అనేది ఇర్రివర్సబుల్. వేస్టింగ్ అంటే ఏంటంటే ఉండాల్సినంత బరువు లేకపోవటం, ఇది రివర్సబుల్. ఇది అప్పుడప్పుడు కొన్ని స్పెల్స్లో అండర్ న్యూట్రిషన్ మూలంగా వస్తుందన్నమాట, కానీ ఇది రివర్సబుల్. అంటే మీరు తర్వాత సరైన చర్య తీసుకుంటే ఆ బాబు బరువు వచ్చేటట్టు చూడవచ్చు. కానీ హైట్ పెరగలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇక పర్మనెంట్గా అది ఉండిపోతుంది. కాగ్నిటివ్ ఎబిలిటీ కూడా దెబ్బతింటుంది. మీరు వేరియస్ స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే మన దేశంలో 5 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి పిల్లల్ని గమనిస్తే దాదాపు 35% మంది స్టంటింగ్తో బాధపడుతున్నారు, 20% మంది వేస్టింగ్తో బాధపడుతున్నారు. వీళ్ళకి కాగ్నిటివ్ ఎబిలిటీస్ రావన్నమాట. సో ఈ పదాలన్నీ చాలా ఇంపార్టెంట్, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హంగర్ అనేది ఎనర్జీకి సంబంధించింది. మీరు తీసుకుంటున్నటువంటి కిలో క్యాలరీస్ ప్రకారం చూస్తాం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 800 మిలియన్లు అంటే 80 కోట్ల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సరైనటువంటి కిలో క్యాలరీస్ వాళ్ళకి రావటం లేదు. మాల్ న్యూట్రిషన్, ఏది పడితే తింటున్నాం, జంక్ ఫుడ్ తింటున్నాం, రకరకాల ఫుడ్స్ తింటున్నాం, ఫ్రెంచ్ ఫ్రైస్ తింటున్నాం, అవసరమైన తింటలేదు, అది ఎక్కువైనా కావచ్చు, తక్కువైనా కావచ్చు. మాల్ న్యూట్రిషన్, మాల్ అనే పదంలోనే అర్థం ఉంది. అండర్ న్యూట్రిషన్, కావాల్సిన న్యూట్రియంట్స్ రావటం లేదు. అర్థమైంది కదా. తర్వాత స్టంటింగ్, వేస్టింగ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత ఫోర్టిఫైడ్ రైస్ కెటల్స్. మన దేశం 2024 కల్లా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా సరఫరా చేసేటువంటి రైస్ ఏదైతే ఉందో ఆ రైస్, అలాగే మిడ్ డే మీల్ స్కీమ్ ద్వారా ఏదైతే రైస్ సరఫరా చేస్తున్నారో ఆ రైస్, వీటన్నిటినీ 2024 సంవత్సరం కల్లా ఈ B12, ఐరన్, ఫోలిక్ యాసిడ్, B12 ఈ మూడిటితోటి ఫోర్టిఫై చేయాలన్నమాట. అసలు ఈ మూడిటిని ఎందుకు ఎంచుకున్నారు మీరు గమనిస్తే, 5 సంవత్సరాల లోపల ఉన్న పిల్లల్ని చూస్తే 50% కంటే ఎక్కువ మంది పిల్లలు ఐరన్ డెఫిషియన్సీ, అనీమియాతో బాధపడుతున్నారు. ఇక ప్రొడక్టివ్ ఏజ్లో ఉన్న ఉమెన్ అంటే 15 ఏళ్ల నుంచి 49 సంవత్సరాల దాకా ఉన్నటువంటి మహిళలను చూస్తే వీళ్ళు ప్రొడక్టివ్ ఏజ్లో ఉన్న ఉమెన్ అనమాట. 50% కంటే ఎక్కువ మంది ఐరన్ డెఫిషియన్సీ, అనీమియాతో బాధపడుతున్నారు. మీరు చూస్తూనే ఉంటారు, హెమోగ్లోబిన్, రక్తంలో హెమోగ్లోబిన్ ఎంత ఉందని చూస్తారు కదా, అది ఉండాల్సినంత లేకపోవడం అనమాట ఐరన్ డెఫిషియన్సీ, అనీమియా అంటే. సో ఈ ఐరన్, అలాగే ఈ ఫోలిక్ యాసిడ్ అంటే ఏం లేదు, B9 అనమాట, B12 ఇవన్నీ ఎర్ర రక్త కణాలకి, అలాగే DNAకి, వీటన్నిటికీ, తర్వాత ఈ రక్తాన్ని సరఫరా చేసేటువంటి హెమోగ్లోబిన్ ఏదైతే ఉందో ఆక్సిజన్ని వేరు ప్రాంతాలకు సరఫరా చేస్తుంది, రక్తాన్ని కాదు. ఈ హెమోగ్లోబిన్ అనేటువంటిది ఆక్సిజన్ని వేరు ప్రాంతాలకు సరఫరా చేస్తుంది. సో అది ఉండాల్సినంతగా ఉండాలి.
సో ఎర్ర రక్త కణాలు, అలాగే డిఎన్ఏ, అలాగే ఈ హెమోగ్లోబిన్ ప్రోటీన్ ఇవన్నీ ఉండాల్సిన రీతిలో ఉండటానికి ఈ 3 చాలా అవసరం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫోలిక్ యాసిడ్. ఒకవేళ ఒక స్త్రీ గర్భం దాల్చిందనుకోండి, కొంతమందికి నెలన్నర దాకా, అలాగే 2 నెలల దాకా జస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా వదిలేస్తారు. ఆ టైంలో ఆ బేబీకి న్యూరల్ ట్యూబ్ ఫామ్ అవుతుంది. అంటే మన స్పైనల్ కార్డ్కి పైన ఉంటుంది కదా, అది ప్లస్ బ్రెయిన్ మొదటిగా ఇవి ఫామ్ అవుతాయన్నమాట. ఒకవేళ ఫోలిక్ యాసిడ్ సరిగా లేకపోతే, ఫోలేట్ అంటాం, ఫోలిక్ యాసిడ్, వీటి మధ్య చిన్న డిఫరెన్స్ ఉంది. నేను అది మీకు ఇప్పుడు చెప్పడం లేదు, అవసరం లేదు. సో ఫోలిక్ యాసిడ్ తక్కువ ఉందనుకోండి, అప్పుడు న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ వస్తాయి. పిల్లలకి పర్మనెంట్గా బ్రెయిన్ డ్యామేజ్ జరగచ్చు, స్పైనల్ కార్డ్ డ్యామేజ్ జరగచ్చు. సో అందుకని ఫోలిక్ యాసిడ్ చాలా ఇంపార్టెంట్. సో ఈ ఐరన్, ఫోలిక్ యాసిడ్, B12 ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. వీటితోటి ఫోర్టిఫై చేయడానికి సంకల్పించింది. ఎలా చేస్తారంటే మామూలు రైస్ని తీసుకుంటారు, కొంచెం రైస్ తీసుకొని దాన్ని గ్రైండ్ చేస్తారు. గ్రైండ్ చేసిన తర్వాత ఈ ఐరన్, ఫోలిక్ యాసిడ్, B12 దాంట్లో యాడ్ చేస్తారు. యాడ్ చేసేసి మళ్ళీ అచ్చం రైస్లా ఉండే విధంగానే తయారు చేస్తారు కెర్నెల్స్ని. ఆ తర్వాత ఇలా తయారు చేసిన కెర్నెల్స్ని నార్మల్ రైస్లో అవసరమైనటువంటి రేషియోలో యాడ్ చేస్తారు. 1:50 నుంచి 1:200 దాకా. అర్థమైంది కదా. సో ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ అనేది, తర్వాత B12, అలాగే ఫోలిక్ యాసిడ్, ఐరన్, వీటి గురించి మీకు విడివిడిగా నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వేరే సందర్భంలో మీకు కొంచెం డీటెయిల్గా చెప్పలేదు, ఈసారి క్లాస్లో చెప్తాను. సరే, విటమిన్ డి ఇది మనకి కొన్ని రకాల ఆహార పదార్థాల ద్వారా న్యాచురల్గా వస్తుంది. మీరు వెల్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్నారనుకోండి, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్నప్పుడు మీకు న్యాచురల్గానే ఈ విటమిన్ డి వస్తుంది. తర్వాత వెల్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకపోతే మీకు ఇంకొక మార్గం ఉంది. అదేంటంటే మీరు ఎండలో, ఉదయం పూట ఎండలో మీరు ఒక అరగంట సేపు ఉన్నారనుకోండి, అప్పుడు మీ చర్మం ఏదైతే ఉందో, అంటే మనకి అక్కడ అల్ట్రావైలెట్ బి రేస్ వస్తాయన్నమాట. అల్ట్రావైలెట్ బి రేస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన స్కిన్ ఇక్కడ విటమిన్ డిని తయారు చేసుకుంటుంది. మనకి విటమిన్ డిని మన చర్మం తయారు చేసుకోవటానికి మీకు ఈ 2 మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. విటమిన్ డి అనగానే మనం బ్యాలెన్స్డ్ డయట్ తీసుకుంటే, అంటే మినరల్స్, జింక్, మెగ్నీషియం లాంటివి, అలాగే విటమిన్ కే లాంటివి, అలాగే బ్యాలెన్స్డ్ డైట్ ద్వారా మనకి విటమిన్ డి వస్తుంది. అలాగే మీరు ఈ మిల్క్ ద్వారా కూడా మనకి విటమిన్ డి వస్తుంది. కాకపోతే మిల్క్తో వచ్చిన సమస్య ఏంటంటే మనమంతా కూడా లో ఫ్యాట్ మిల్క్ తాగుతున్నాం. లో ఫ్యాట్ మిల్క్ అంటే ఏంటి? ఫ్యాట్ కాంటెంట్ని తగ్గిస్తున్నారు. 4%, 3%, అట్లా 6% రకరకాలుగా ఉన్నాయి. సో ఫ్యాట్ కాంటెంట్ని తగ్గించినప్పుడు ఏమవుతుంది? విటమిన్ డి కూడా తగ్గిపోతుంది పాలల్లో. ఎందుకని? విటమిన్ డి అనేది ఫ్యాట్ సాల్యుబుల్, మీ అందరికీ తెలుసు. ఏబిసిడి విటమిన్స్ చూస్తే ఏ అండ్ డి అనుకుంటాను ఫ్యాట్ సాల్యుబుల్, అలాగే బి అండ్ సి అవి వాటర్ సాల్యుబుల్ అనమాట. సో ఇది ఫ్యాట్ సాల్యుబుల్ కాబట్టి మీరు మిల్క్లో ఫ్యాట్ కాంటెంట్ని తగ్గించారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఈ విటమిన్ డి ఆటోమేటిక్గా మిల్క్లో తగ్గిపోతుంది. సో మీరు మిల్క్ తాగుతున్నా కూడా లో ఫ్యాట్ మిల్క్ తాగారనుకోండి, మీకు కావలసినంత విటమిన్ డి రాదు. అలాగే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోలేదనుకోండి, కావలసినంత విటమిన్ డి రాదు. అయితే మీరు ఎండలో ఉదయం పూట ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాల సేపో, అరగంట సేపో నిలబడ్డారనుకోండి, అప్పుడు మీ చర్మం విటమిన్ డిని తయారు చేసుకుంటుంది. కానీ మనం ఈ మధ్యకాలంలో అసలు ఎండలోకి వెళ్ళటం మానేసాం. అర్థమైంది కదా. దాంతో మనం విటమిన్ డి డెఫిషియన్సీతో బాధపడుతున్నాం అన్నమాట. ఇక విటమిన్ డికి ఇంకొక పేరు ఏంటంటే క్యాల్సిఫెరాల్. తర్వాత నార్మల్ లెవెల్ ఆఫ్ విటమిన్ డి ఎంతంటే 30 నానోగ్రామ్స్ పర్ మిల్లీలీటర్. అర్థమైంది కదా. తర్వాత ఇక్కడ అల్ట్రావైలెట్ బి రేస్ గురించి మీకు ఒక విషయం చెప్పాలి. ఈ అల్ట్రావైలెట్ రేస్ ఏవైతే ఉన్నాయో అవి సూర్యుడి నుంచి వస్తాయి,
అల్ట్రావైలెట్ రేస్లో అల్ట్రావైలెట్ ఏ రేస్ ఉన్నాయి, అల్ట్రావైలెట్ బి రేస్ ఉన్నాయి. అల్ట్రావైలెట్ ఏ రేస్ చాలా డేంజరస్ అనమాట. వాటిని పైన ఉన్నటువంటి ఓజోన్ పొర బ్లాక్ చేసేస్తుంది. ఓజోన్ అంటే మీ అందరికీ తెలుసు, మనకి స్ట్రాటోస్ఫియర్లో ఓజోన్ లేయర్ ఉంటుంది. ఓజోన్ అంటే O3 అనమాట. సూర్యుడి నుంచి వచ్చేటువంటి అల్ట్రావైలెట్ ఏ రేస్ని అది బ్లాక్ చేస్తుంది. అల్ట్రావైలెట్ బి రేస్ వచ్చేస్తాయి. అల్ట్రావైలెట్ బి రేస్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే వాటికి మనం ఎక్స్పోజ్ అయినప్పుడు మన చర్మం విటమిన్ డిని తయారు చేసుకుంటుంది అనమాట. ఇక విటమిన్ డి తగ్గటం వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. ఎందుకంటే స్ట్రాంగ్ బోన్స్ తయారవటానికి, అంటే మన బాడీ కాల్షియంని ఫాస్ఫరస్ని అబ్జార్బ్ చేసుకోవటానికి, చిన్న ప్రేగుల్లో కాల్షియం ఫాస్ఫరస్ వీటిని అబ్జార్బ్ చేసుకోవటానికి ఇవి విటమిన్ డి అనేటువంటిది అవసరం అన్నమాట. ఒకవేళ విటమిన్ డి తక్కువ ఉందనుకోండి, చిన్న పిల్లల్లో ఏం జరుగుతుందంటే రికెట్స్ అనేటువంటి వ్యాధి వస్తుంది. మీరు ఇక్కడ పిక్చర్ చూడండి, ఇలా బోన్స్ అనేవి సాఫ్ట్గా తయారైపోయి బెండ్ అవుతాయన్నమాట. పెద్దవాళ్ళలోనైతే బోన్ రిలేటెడ్ డిసీజెస్, ఆస్టియోపొరాసిస్, ఆస్టియోమలేషియా అలాంటివి వస్తాయన్నమాట. ముఖ్యంగా ఏంటంటే మీ బాడీలో కాల్షియం అలాగే ఫాస్ఫరస్ ఉన్నప్పటికీ కూడా విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే మీ చిన్న ప్రేగుల్లో కాల్షియం ఫాస్ఫరస్లు సరిగా అబ్జార్బ్ కావన్నమాట. దాంతో మన విటమిన్ డి డెఫిషియన్సీతో ఉంటే మన బోన్స్ వీకెన్ అయిపోతాయి. చిన్నపిల్లల్లోనైతే ఈ వీక్ బోన్స్ మూలంగా రికెట్స్ అనేటువంటి డిసీజ్ వస్తుంది. పెద్దవాళ్ళలోనైతే ఆస్టియోపొరాసిస్, ఆస్టియోమలేషియా అనేటువంటి డిసీజెస్ కూడా వస్తూ ఉంటాయి. తర్వాత వీక్నెస్, మజిల్ వీక్నెస్, క్రాంప్స్, డిప్రెషన్. చాలామంది విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల డిప్రెషన్తో బాధపడుతున్నారు. మూడ్ స్వింగ్స్ కూడా ఉంటాయన్నమాట. ఇది చాలా ముఖ్యమైన విషయం. తర్వాత నైట్రోజన్. మీకు డైరెక్ట్గా ఫోటోసింథసిస్ జరిగేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ని గాలి నుంచి తీసుకుంటుంది కదా మొక్కలు, కానీ నైట్రోజన్ని అలా తీసుకోలేవు. మీ అందరికీ తెలుసు నైట్రోజన్ పర్సంటేజ్ ఎయిర్లో 78% ఉంటుంది. డైరెక్ట్గా వాతావరణంలో ఉన్న నైట్రోజన్ని మొక్కలు తీసుకోలేవు. అవి ఎలా తీసుకుంటాయంటే కొన్ని రకాల బ్యాక్టీరియా కావచ్చు, తర్వాత లైటనింగ్ ద్వారా. కానీ ఇక్కడ ఈ నైట్రోజన్ అనేటువంటిది వేరే ఎలిమెంట్స్ తోటి కలిసి ఇక్కడ అమోనియా, నైట్రిక్ ఆక్సైడ్ రూపంలో ఇక్కడ సాయిల్లో ఫిక్స్ కాబడతాయన్నమాట. ఈ మధ్య కాలంలో క్లైమేట్ చేంజ్ ద్వారా వచ్చిన మార్పులతోటి ఏమవుతుందంటే ఈ బయోజియోకెమికల్ సైకిల్ ఎఫెక్ట్ అవుతుందన్నమాట. నైట్రోజన్ అనేది ప్లాంట్ గ్రోత్లో చాలా ఎసెన్షియల్. మీరు ప్లాంట్స్ని తీసుకుంటే నైట్రోజన్ కాంపోనెంట్ 1.5% 4% దాకా ఉంటుందన్నమాట. ఇక నానో టెక్నాలజీ అంటే ఏమిటి? నానో టెక్నాలజీ అంటే మనం చిన్న చిన్న పార్టికల్స్ లెస్ దాన్ 100 నానోమీటర్స్ అనమాట. 1 మిల్లీమీటర్ అంటే మీ అందరికీ తెలుసు 10⁻³ మీటర్, అంటే మీటర్లో 1000వ వంతు. ఇక నెక్స్ట్ ఏంటి? మైక్రోమీటర్ 10⁻⁻6. ఇది నానోమీటర్ 10⁻⁻9. ఈ మధ్యకాలంలో నానో పార్టికల్స్ అంటే 100 నానోమీటర్ కంటే తక్కువ సైజు ఉన్నటువంటి పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా వాటికి ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా మీరు చూస్తే మెడికల్ అప్లికేషన్స్లో. ఎందుకంటే ఈ నానో పార్టికల్స్కి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. వీటికి సర్ఫేస్ టు వాల్యూమ్ రేషియో చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని డిఫ్యూషన్ ప్రాసెస్ వీటిని ఈజీగా జరుగుతుంది. డిఫ్యూషన్ అంటే ఏమిటి? ఇక్కడ హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి వెళ్ళటం. ఏదైనా సరే టార్గెటెడ్ థెరపీ, మనం మెడిసిన్ని ఒక టార్గెటెడ్ ప్రాంతానికి పంపించాలనుకోండి, ఈ డిఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా తేలిగ్గా శరీరంలో పంపించవచ్చు అనమాట. సరే, నానో పార్టికల్స్ గురించి మళ్ళీ ఇంకోసారి మాట్లాడుకుందాం. ఇంతటితో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ మాడ్యూల్ని ముగిద్దాం. నమస్తే.